అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు జీవితంలో అనుకున్నది సాధించడానికి బుద్ధుడు చెప్పిన ఒక గొప్ప మార్గం అయితే ఉందండి. అది ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఒకరోజు బుద్ధుడు తన ఆశ్రమంలో ధ్యానం చేస్తూ కూర్చుని ఉండగా, అటువైపుగా కొంతమంది యువకులు పరిగెడుతూ వస్తారు. అక్కడకు వచ్చి, "ఓ మహాశయ, ఇటువైపుగా ఒక స్త్రీ ఏమైనా వెళ్ళడం మీరు గమనించారా? చెప్పండి. తను మమ్మల్ని మోసం చేసింది" అని చెప్పగానే, అప్పుడు బుద్ధుడు కళ్ళు తెరిచి చూసి, వాళ్ళని చూసి నవ్వుతూ, "ఏమైంది? అసలు మీ కథ ఏంటో నాకు చెప్పండి" అని చెప్పి అడగగానే, అప్పుడు వారిలో ఒకతను ఇలా చెబుతాడు. "మేము మా పరీక్షల తదనంతరము ముగించుకుని ఎంజాయ్ చేయడం కోసమని చెప్పి మా సామాన్లు అన్నీ సంగీత వాయిద్యాలు కానీ, మిగతావన్నీ తీసుకొని ఒక అమ్మాయి నాట్యం చేయడానికని చెప్పి తీసుకొని వెళ్ళాము. అలా ఆ అమ్మాయి నాట్యం చేశాక అలసిపోయి అందరూ పడుకున్న తరువాత ఇక తెల్లవారి చూసేసరికి ఆ అమ్మాయి మా నగలతో మాయి కొన్ని సంగీత వాయిద్యాలు విలువైనవి తీసుకొని తను పారిపోయింది. ఆమె కోసమే మేము వెంబడిస్తూ వెతుకుతూ ఉన్నాము" అని చెప్పి తను చెప్పగానే, అప్పుడు ఆ బుద్ధుడు ఇలా చెబుతాడు. "అసలు మీరు ముందు మీకు ఏం కావాలో తెలుసుకున్నారా? మీ జీవితానికి మీకు ఏం అవసరమో మీకు అర్థమవుతుందా? ఎందుకు అనవసరమైన వాటి కోసం వెంటపడుతూ ఉంటారు? ఏం జరిగినా మీ మంచికే అని అనుకోండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది" అని అనగానే, ఆ యువకులకి కొంచెం కూడా అర్థం కాదన్నమాట. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అందరూ తదేకంగా అతన్నే చూస్తూ ఉంటారు. అప్పుడు బుద్ధుడు ఇలా సమాధానమిస్తారు. "మీరు జీవితంలో కోరుకున్నది సాధించాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, పోయిన దానికోసం వెతకకూడదు. ఈ క్షణం మీరు కష్టపడాలి. కానీ మనుషులందరూ చేసే తప్పు ఏంటో తెలుసా? జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటారు. లేదా కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, భవిష్యత్తులో జరగబోయే దాన్ని తలుచుకొని బాధపడుతుంటారు. ఇది ఏమైనా న్యాయమేనా చెప్పండి? జరిగిపోయిన దాన్ని మనం ఎలానూ మార్చలేము. జరగబోయేదాన్ని ఆపలేము. కాబట్టి ఈ క్షణం మన జీవితాన్ని మనం మంచిగా మార్చుకోగలగాలి. ఇప్పుడు మనం ఏం చేయగలమనేది తెలుసుకోవాలి. అయిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి మనకు అస్సలు అనవసరం. ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుంటేనే మనం ఆనందంగా జీవించగలము. ఎందుకంటే రేపు అనే క్షణం మనం ఉండగలమో లేదో ఎవరికీ తెలియదు కదా! ఆ భగవంతుడు మనల్ని ఎప్పటి వరకు ఉంచితేనే అప్పటి వరకు ఉండగలము. అలా కాకుండా ఆశపడుతూ, రేపటి కోసం బాధపడుతూ, ఈ క్షణాన్ని, ఈ సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పండి? కాబట్టి పోయిన గతాన్ని గురించి తలుచుకోకుండా, రాబోయే భవిష్యత్తును చూసి భయపడకుండా, ఈ క్షణాన్ని ఎంత కష్టమొచ్చినా సరే నవ్వుతో దాటేయండి. జీవితాన్ని అందంగా, ఆనందంగా జీవించండి. ప్రతి క్షణాన్ని చాలా సంతోషంగా గడపండి. అప్పుడే మీ జీవితం మీకు ఎన్నో నేర్పిస్తుంది. అలానే చేస్తే మీరు పట్టనంత ఆనందాన్ని మీ జీవితంలో ఎన్నో మధురమైన క్షణాలను మీరు ఏర్పరచుకోగలరు. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది కదా! మీ జీవితం ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే రంగురంగుల హరివిల్లు వలె ఆనందంగా ఉంటుంది. కాబట్టి జరిగిపోయిన దాన్ని భవిష్యత్తును తలుచుకొని అస్సలు బాధపడకండి. నేను చెప్పినట్లుగా నా మార్గంలో నడవండి. తప్పకుండా మీకు అంతా మంచే జరుగుతుంది. దానితో పాటు మీ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.